తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్స్లో పిన్ చేసినటువంటి లింక్ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. ప్రతి ఒక్క వీడియో మీ వాట్సాప్కి వచ్చి చేరుతుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఉరుముల్లేని పిడుగులా వచ్చి పడ్డాడు అని చెప్పేసి అంటారు కదా. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తెలుసుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినటువంటి విధానం చూస్తే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మీకు కనిపిస్తుంది. ఆల్రెడీ లాస్ట్ వీకే రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకో స్కిప్ కొట్టేసి ఈ వీక్లో వచ్చాడు. అది కూడా సోమవారమే. సహజంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేది ఎప్పుడయ్యా అంటే మంగళవారం రాత్రికి, మంగళవారం పొద్దునో మధ్యాహ్నం ఏదో టైంలో బయలుదేరితే మంగళవారం మధ్యాహ్నానికో రాత్రికో చేరుకుంటే బుధవారం గురువారం ఉండి మళ్ళీ గురువారం నైట్ వెళ్ళిపోతాడు బెంగళూరుకి. ఇది రొటీన్గా సాగుతున్నటువంటి షెడ్యూల్. కానీ మొట్టమొదటిసారి దాన్ని బ్రేక్ చేస్తూ ఉరుముల్లేని పిడుగులాగా జగన్మోహన్ రెడ్డి సోమవారం రోజే ఆంధ్రప్రదేశ్లో ఊడిపడ్డాడు. ఊడిపడటమే కాదు, దాని వెనకాలన్నటువంటి కారణాలు కానివ్వండి, ఖరారు చేసుకునే షెడ్యూల్స్ కానివ్వండి, ఆ చెప్తున్నటువంటి అంశాలు కానివ్వండి చూస్తుంటే ఓరకరారు మహానుభావులు అనేటటువంటి అంశం అయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో ఓరకరారు మహానుభావులు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏ పర్పస్ కోసం వచ్చాడు? ఎప్పుడూ లేని సోమవారం ఎందుకు ఊడిపడ్డాడు? శ్రేణులకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పెద్దగా సమాచారం లేకుండా అప్పటికప్పుడు సడన్ గా ఫిక్స్ అయిన షెడ్యూల్ లాగా టక్కన ఎందుకు వచ్చాడు? ఈ రోజు వచ్చి ఏం చేశాడు? దీని వెనక కారణాలు ఏంటనేది నేను ఒక్కొక్కటి వివరించేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను. కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ఫస్ట్ ఆ కారణం ఏంటి, ఈరోజు ఏం చేశాడో చెప్పిన తర్వాత దాని గురించి నేను లాస్ట్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉరుముల్లేని పిడుగులాగా ఊడిపడ్డ తర్వాత ఆయన మొట్టమొదటి చేసిన పని ఏంటంటే సతీ సమేతంగా వెళ్లి గవర్నర్ని కలవటం. అది కూడా జనరల్ షెడ్యూల్ లా కాకుండా దానికి భిన్నంగా సోమవారం వచ్చిన వెంటనే ఇంటికి కూడా పోకుండా గవర్నర్ని కలవటం. ఏం జరుగుతోంది, ఏం ప్లాన్ వేసుకున్నాడు, ఏం జరిగి ఉంటుంది, ఏం మాట్లాడుకున్నారు, ఎలాంటి విషయాలు జరిగి ఉంటాయని చెప్పేసి అందరిలోనూ ఒక ఉత్కంఠ, ఒక సందేహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సరే, గవర్నర్ ఎందుకు కలిశాడు ఏంటనేది కూడా నేను క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం, అంటే ఉన్నటువంటి అనుమానాలు, ఆరోపణలు, జరుగుతున్న ప్రచారం గురించి చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అంతకన్నా ముందు ఎందుకు కలిసి ఉంటాడు, ఆయన ఒక్కడే కాక సతీ సమేతంగా వెళ్ళి మరీ గవర్నర్ని ఎందుకు కలిసి ఉంటాడు, విషయం ఏం జరిగి ఉండొచ్చు అనేది నాకు క్లియర్గా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే, అంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. సరే, ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. కాసేపు గవర్నర్ ఎందుకు కలిశాడు అనేది పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అడుగుపెట్టిన తర్వాత ఖరారు చేసుకునే షెడ్యూల్ ఇది అని ఒక ప్రచారం జరుగుతోంది. నిజంగా అదే ఉండొచ్చేమో. ఒక్కసారి ఆ షెడ్యూల్, ఆయన నిర్వహించేటటువంటి కార్యక్రమాల లిస్టు చూస్తే విస్తుపోవటం ఖాయం. మరొక తెనాలి లాంటి అంశము, మరొక రెంటపాళ లాంటి ఘటన, మరొక బంగారు పాళ్యం లాంటి అంశము ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనపడేటటువంటి ఛాన్స్ అయితే చాలా 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 స్పష్టంగా కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉందయ్యా అంటే, ఆయన మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా? నెల్లూరు సెంట్రల్ జైలుకి పెడుతున్నాడట. ఎందుకోసం? నెల రోజులో 2 నెలల నుంచి అక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు కదా, అక్రమ క్వాజ్ తవ్వకాల కేసులో జైల్లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డిని చాలా గ్యాప్ తర్వాత, 1-2 నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు తాజాగా పరామర్శించబోతున్నాడట జగన్మోహన్ రెడ్డి. దీని గురించి కూడా బ్రీఫ్గా మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ పర్యటన ఇప్పుడు కాదు, మన బంగారుపాళ్యం ఆ టైంలోనే జరగాల్సి ఉంది. అయితే బంగారుపాళ్యం రచ్చతోటి, అంతకుముందు రెంటపాళ రచ్చతోటి కొంచెం స్ట్రిక్ట్గా పోలీసుల ఆంక్షలు అయితే పెట్టారు. పెట్టిన నేపథ్యంలోనే నేను అలా ఎలా వస్తాను, ఊరికి అలా ఎలా వచ్చి వెళ్ళిపోతాను, నేను హెలికాప్టర్లో వస్తాను, నా కోసం హెలిప్యాడ్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పేసి అయితే కోర్కెల చిట్టా విప్పారు. మొదట్లో ససేమేరా అన్నటువంటి పోలీసులు తర్వాత ఇచ్చేస్తానపో అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చిన్న మతలబు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలుకి 6 కిలోమీటర్ల దూరంలో నాకు హెలిప్యాడ్ కావాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశాడట. వీళ్ళేంటి, అంత అవసరం లేదు బాబు, మేము చాలా దగ్గరలోనే ఇస్తాం, 1 కిలోమీటర్ లోపల లేదంటే
అంతకన్నా తక్కువలోనూ మేము హెలిప్యాడ్ ఇచ్చేస్తాం, మీరు అక్కడ దిగండి, దిగిన తర్వాత వెంటనే జైలుకి వెళ్ళిపోండి, ఆ ములాఖాత్ ఏదో పూర్తి చేసుకోండి, ఆ తర్వాత ప్రెస్ మీట్ ఉంటే కానిచ్చేయండి, మళ్ళీ వెంటనే రండి, అలా హెలికాప్టర్ ఎక్కండి, మళ్ళీ తుర్రుని వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పారట. ఆహా, దగ్గరలో వేస్తారు, మాకు దూరంగానే కావాలి. సహజంగా ఎవరైనా ఏమంటారు, మాకు దగ్గరగా ఇవ్వండి బాగుంటుందని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ అలా కాదు, దూరంగా పెట్టుకుంటే ఒక 5-6 కిలోమీటర్ల దూరం పెట్టుకుంటే అక్కడి నుంచి ఒక కాన్వాయ్ పెట్టుకోవచ్చు, అభిమానులు రప్పించుకోవచ్చు, ఏది మళ్ళీ రాప్తాడు లాంటి సీన్ ఒకటి క్రియేట్ చేయొచ్చు, అక్కడి నుంచి భారీ సందోహంగా రావచ్చు, నా బలం ఇది, నా ప్రదర్శన ఇది, నా కథ ఇది, నా కమామిషి ఇది అని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓ 10 గంటలో 12 గంటల్లో వార్తల్లో నలగొచ్చు, ఏ ఛానల్ పెట్టినా ఏ టీవీ పెట్టినా ఆ రచ్చే రభసే చూపించుకోవచ్చు అనే ఉద్దేశంతో మొత్తానికైతే ఆయన ఒకటి అడిగాడు, వీళ్ళు ఒకటి చెప్పారు, చట్ నాకు అవసరం లేదని చెప్పేసి ఆయన ఆ పర్యటనే క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా కాకాని మీద ప్రేమేం కాదు, మమ్మల్ని ఒంటరిగా వదిలేసింది పార్టీ, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, మా ఆయన జైలుకు పోయి ఇన్నాళ్ళు అయితే, మా వాడు జైలుకు పోయి ఇన్నాళ్ళు అయితే కనీసం పరామర్శ కూడా చేయలేదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం కాస్త ఘాటు పద్ధతిలోనే అసంతృప్తి వ్యక్తం చేసేసరికల్లా మరి ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా లేదంటే నాయకుల ద్వారా తెలిసిందేంటో తెలియదు, కానీ మొత్తానికి అబ్బో కాకాని ఫ్యామిలీ కాక మీద ఉందంట అని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే టక్కున పరిగెత్తుకుంటూ వచ్చి సరే పనిలో పనిగా ఈ షెడ్యూల్ కూడా పెట్టండి అని చెప్పేసి పెట్టేశాడట. సో కాకాని దగ్గరికి వెళ్ళి రేపు కాకాని మరి ఎప్పుడు ఫిక్స్ అయిందో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో మొదటి షెడ్యూల్ అయితే కాకాని దగ్గరకట. నెల్లూరు జైలుకి వెళ్ళి ఆల్రెడీ పిన్నెల రామకృష్ణారెడ్డిని అదే జైల్లో కలిశాడు. కాకాని దగ్గరికి వెళ్ళి కలిసి పరామర్శించి ఓదార్చి మావాడు మంచివాడు, ఆణిముత్యం స్వాతిముత్యం అందగాడు అది ఇది అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ మాట్లాడి వచ్చేస్తాం. ఇది మొదటి షెడ్యూల్ అయితే రెండో షెడ్యూల్ సహజంగా రెండోదే ఫస్ట్ జరుగుద్దాం అనుకున్నారు. రెండో షెడ్యూల్ ఏంటంటే రాజమండ్రి సెంట్రల్ జైలు అట. ఎస్, ఆల్రెడీ రాజమండ్రి సెంట్రల్ జైలు ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డిని పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెడతాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే అది అఫీషియల్గా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు, వెడతాడో లేదో తెలియదు. అయితే ప్రస్తుతం మనకు ఆ అంశం మీద పూర్తి స్థాయిలో మ్యాటర్ అయితే తెలియట్లేదు. సో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి మిథున్ రెడ్డిని పరామర్శిస్తాడు అనేది ఒక వార్త. అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. సో ముందు నెల్లూరు జైలు చూసుకొని తర్వాత రాజమండ్రికి వెళ్తాడు కాబట్టి లేట్ పట్టవచ్చు. సో దీని మీద కూడా పెద్ద ఎత్తున పార్టీలో చర్చ జరుగుతోంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత లేట్ చేయడం ఏంటి? అవినాష్ రెడ్డి ఎంతో మిథున్ రెడ్డి కూడా అంతే కదా, తనకి తన తర్వాత పొజిషన్ అతందే కదా, జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటి వాడు కదా. మరి అలాంటి మిథున్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెడితే పరామర్శించడం సంగతి దేవుడెరుగు. అసలు ఆ వారం ఆంధ్రప్రదేశ్లోనే అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆ ములాఖతుల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒకరోజు తండ్రి, ఒకరోజు భార్య, ఒకరోజు తల్లి, వీళ్ళు తప్ప ఆ 3 ములాఖతుల్లో వీళ్ళు తప్ప వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వచ్చి పరామర్శించలేదు. ఎందుకు ఇలా? కనీసం పార్టీ వాళ్ళు కూడా పట్టించుకోరా? మిథున్ రెడ్డి పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పైగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పార్టీ నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన కూడా ఆ రేంజ్లో లేదట. బహుశా మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అప్పుడు ఒకేసారి మొత్తం కలిపి కలగలిపి కట్టగట్టి చూపిద్దామని చెప్పేసి అనుకున్నారేంటి తెలియదు, కానీ మొత్తానికి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఆ స్థాయిలో పార్టీ నుంచి ప్రతిస్పందన లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి రాకపోవటం, అసలు ఆ వారమే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం, ఇవన్నీ కొంత వాళ్ళలో కూడా అసంతృప్తికి కారణమైందట. సరే తప్పదు కాబట్టి ముందు నెల్లూరు చూసుకుని ఆ తర్వాత రాజమండ్రికి వచ్చేసి ఇక్కడ కూడా పరామర్శించేట అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటారు. ఇవి షెడ్యూల్స్ అయితే ఇవి. ఈ 2 షెడ్యూల్లో ఖచ్చితంగా మనకు గతకాలపు స్మృతులు అయితే కనిపించక మానవు. ఆ రోజు సింగయ్యను ఏ విధంగా తొక్కించారో అలాంటి ఘటనలు ఉంటాయని చెప్పేసి చెప్పలేం కానివ్వండి. ఆ స్థాయిలో రచ్చారభస, బంగారుపాళ్యంలో ఆ స్థాయిలో రచ్చారభస, రెంటపాలలో ఆ స్థాయిలో రచ్చారభస, ఇవన్నీ మనకు సహజంగా కనిపించేవే. రేపు కూడా అవే దృశ్యాలు మనకు కనిపిస్తాయి. ఇక గవర్నర్ విషయానికి వద్దాం. పైకి జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటయ్యా అంటే గవర్నర్ని కలిసింది పరామర్శకే అని చెప్పేసి. ఏం పరామర్శకి? ఆయనకి మధ్య ఆరోగ్యం బాగాలేదు, ఏదో ఆపరేషన్ గట్రా కూడా జరిగినట్టుంది. సో ఆ నేపథ్యంలోనే ఎలాగో వచ్చాం కదా, గవర్నర్ గారిని పరామర్శించినట్టు ఉంటుంది, ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసినట్టు ఉంటుంది చెప్పేసి గవర్నర్ని కలిసి బాగున్నారా, హాస్పిటల్లో అంతా బాగా జరిగిందా, ట్రీట్మెంట్ మంచిగా జరిగిందా,
ఆరోగ్యం కుదుట పడిందని చెప్పేసి 4 పరామర్శ మాటలు మాట్లాడటానికి అంతకుమించి అసలు ఏమీ లేదబ్బాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా లిక్కర్ స్కామ్ గురించి, అరెస్టుల గురించి, వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది, జరుపుతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అయితే బయట ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారం కొట్టి పారేయలేం కూడా. కేవలం పరామర్శించి ఆరోగ్యం బాగుందా, యాపిల్ పళ్ళు తీసుకోండి, హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మాత్రమే ఉండదు. ఆల్రెడీ కాక మీద ఉన్నారు, ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నారు, అరెస్టులతో కునారిల్లిపోతున్నారు. కాబట్టి అన్యాయంగా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, దుర్మార్గంగా మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఈ కేసులు పెట్టిన దాంట్లో అసలు ఎలాంటి మెరిట్ లేదు, ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు, అసలు లిక్కర్ స్కామే జరగలేదు. వాళ్ళ వెర్షన్ ఏంటి? ఇప్పటికీ లిక్కర్ స్కామే జరగలేదు, స్కామ్ అనేదే లేదు, ఇదంతా కల్పించారు, ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా అని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు వాదిస్తున్నారు. సరే, జరిగితే జరిగిందో వల్లే కిందోళ్ళు ఎవరైనా చేస్తుంటారు, జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అనే వెర్షన్ తీసుకున్నా ఓకే. అలా కాదు, అసలు స్కామే జరగలేదు, లెక్కరే తెలియదు మాకు, దాని వాసనే తెలియదు మాకు, ఆ రంగు, రూపు, రుచి, స్మెల్ ఏమీ మాకు తెలియదు, అలాంటప్పుడు మమ్మల్ని అన్యాయంగా కేసుల్లో పెట్టారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్కి అనుగుణంగానే చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పటికీ వాదిస్తున్న నేపథ్యంలో దీని గురించి చర్చించే ప్రయత్నం ఒక పక్క, రేపటి రోజున ఈ 70 అంశంలో అటు మెరిట్ లేదు, నా మాట వినండి, నాకు సహకరించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంశంలో కూడా ఇదే 70 తెర మీదకి వచ్చింది. అరెస్ట్ చేయొచ్చా లేదా, జైల్లో పెట్టవచ్చా లేదా, 70 పాటించవచ్చా లేదా, దీని గురించి చర్చ జరిగింది కదా. ఇప్పుడు అదే అంశాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి దయచేసి 70 ప్రకారం మీ దగ్గరకు వస్తే కనుక మీరు రిజెక్ట్ చేయండి, సంతకం పెట్టొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేయొచ్చు, తన వెర్షన్ వినిపించవచ్చు, అదేవిధంగా అన్యాయం, దుర్మార్గం, దారుణం అని చెప్పేసి తన బాధను వినిపించవచ్చు, రివర్స్లో ప్రభుత్వం మీదే కంప్లైంట్ చేయొచ్చు. దానికోసమే అంటే అరెస్ట్ అనేటటువంటిది తరుముకొస్తున్న నేపథ్యంలో గవర్నర్ ద్వారా, గవర్నర్ నుంచి ఏమన్నా స్వాంతన పొందొచ్చేమో అనేటటువంటి ఒక ఆశతోటి, ఆఖరి ప్రయత్నం లాగా, దింపుడు కలం ఆశలాగా ఏదన్నా చేస్తే అటు ఢిల్లీ ప్రయత్నాలు బెంగళూరు నుంచి చేసుకుంటున్నాడని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఈయన ఎందుకు రావట్లేదు ఆంధ్రప్రదేశ్ కంటే ఢిల్లీ ప్రయత్నాలు చేసుకుంటున్నాడు అంటున్నారు. సరే, అదోకే. ఇటు గవర్నర్ ద్వారా కూడా పరామర్శించినట్టు ఉంటుంది, పలకరించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన వెర్షన్ వినిపించి ఏమన్నా సహాయం అర్థిస్తే ఆయన ఏమన్నా కరిగిపోవచ్చేమో, ఏదన్నా పని జరగవచ్చేమో అనేటటువంటి ఆశ. అందుకనే ఉరుముల్లేని పిడుగులాగా దిగిపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు, గవర్నర్తో మాట్లాడాడు. పలకరింపులో పరామర్శలు ఓకే, దాని వెనక ఈ కారణం కూడా ఉంది, ఇట్నుంచేమన్నా పని జరగొచ్చామని చెప్పేసి ఆశ కూడా ఉంది, ఆశ పడుతున్నాడు అనేదైతే ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. మరి ఇది ఎంతవరకు వాస్తవం అవుతుందో, ఎంతవరకు నిజం అయితే మనకు తెలియదు. జరుగుతున్న ప్రచారం అయితే అదే. లేకపోతే సడన్గా గవర్నర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు, పైగా ఈ పరిస్థితులు ఎందుకు వెళ్తాడు, వెళ్ళాడంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది, ఇలాంటి కామెంట్లు వస్తాయి. మరి ఈ కామెంట్లు అంతవరకు నిజం అవ్వచ్చు అనేదైతే మీరు నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం, మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పర్యటన కానివ్వండి, అందులో ఈ జైలు యాత్రలు కానివ్వండి, గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి విధానంపై ఓవరాల్గా మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.